అందరికి కూడా నమస్కారం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అంటే బీఎడ్కు సంబంధించి ఈరోజు మీకు సెకండ్ సెమిస్టర్లో ఎన్ని పేపర్లు ఉంటాయి, వాటి మార్క్స్ ఎంత, అలాగే ఏమేం రికార్డ్స్ రాయాల్సి ఉంటుంది, దీని కోర్స్ డ్యూరేషన్ ఎంత, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మర్చిపోకుండా పూర్తిగా వినండి, చూడండి. ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఒక కోర్సులో జాయిన్ అవుతున్నప్పుడు ఆ కోర్స్ ఏంటి, ఆ కోర్సులో జరిగేటువంటి క్రియలు ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద కోర్స్ ఇట్ ఈస్ నెసెసరీ వీ షుడ్ నో what is the structure of that course, what subjects are there, and how many theory papers are there, and what are the practical exams, is there any teaching practical exams are there or not. So as a student teacher we need to know. For this purpose I will giving information through my channel, so please don't forget to subscribe my channel. Okay, so B.Ed కు సంబంధించినటువంటి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సెకండ్ సెమ్కి వచ్చేసరికి మనకు మొత్తంగా ఎన్ని పేపర్లు ఉంటాయి? థియరీ పేపర్లు 3 ఉంటాయి, రైట్. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఏం చేద్దామంటే ఒక్కొక్క థియరీ పేపర్ గురించి తెలుసుకుందాం. సిలబస్ గురించి కాదు, పేపర్కి సంబంధించినటువంటి మార్కింగ్ సిస్టమ్ ఎక్సెట్రా. దీంట్లో ఫస్ట్ పేపర్, దీన్ని మనం పేపర్ 8 అంటాము, సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ఒక జనరల్ పేపర్, అందరికి కూడా కామన్గా ఉంటుంది. దీన్ని పేపర్ 8 అంటాం. నెక్స్ట్ దాని తర్వాత పేపర్ 4th B అంటే పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్స్. పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్స్ అంటే దీంట్లో మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, అది మెథడ్ 1 కావచ్చు, మెథడ్ 2 కావచ్చు. నెక్స్ట్ మళ్ళీ 3వ పేపర్కి వచ్చేసరికి పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్స్. దీంట్లో మెథడ్ 1 అనొచ్చు, దీన్ని మెథడ్ 2 అనొచ్చు. ఇక్కడ లాంగ్వేజెస్, ఫిజికల్ సైన్స్ వస్తాయి. ఇవి 3 పేపర్లు. మనకు ఫస్ట్ పేపర్కి వచ్చేసరికి సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్కు సంబంధించి థియరీ ఎగ్జామ్ ఉంటుంది. ఎన్ని మార్కులకు? 70 మార్కులు, రైట్. 70 మార్కులకు థియరీ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 30 మార్కుల కొరకు ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ రికార్డ్, అసైన్మెంట్ రికార్డ్ అన్నది ఒకటి ఉంటుంది 30 మార్కులకు. సో దీనికి సంబంధించినటువంటి ఒక రికార్డ్ రాయాలి. దీనికి సంబంధించినటువంటి మీ కన్సర్న్డ్ లెక్చరర్ ఏం చేస్తాడు, ఒక్కో స్టూడెంట్కి ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పిక్స్, ఇమేజెస్ తోటి రికార్డ్ని ఎఫెక్టివ్గా రాయాలి. రాసినప్పుడు మీకు 80% మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. అంటే సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్కు మొత్తం మార్కులు ఎంత? 100. 70 థియరీ, 30 ఏమో ఇంటర్నల్ మార్క్స్. ఇంటర్నల్ మార్క్స్ అంటే రికార్డ్ రాస్తాం కాబట్టి. నెక్స్ట్ సెకండ్ పేపర్కి వచ్చేసరికి పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్. పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్టు మనం మీకు ఏ మెథడ్ ఉంటే ఆ మెథడ్కు సంబంధించి కన్సర్న్ సంబంధించినటువంటి థియరీ ఎగ్జామ్ ఉంటుంది. ఎన్ని మార్కులకు? 70 మార్కులకు థియరీ ఎగ్జామ్ ఉంటుంది. మిగతా 30 మార్కులకు ఇక్కడ కూడా ఏం రాయాల్సి వస్తుంది? ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ వర్క్ రికార్డ్ రాయాల్సి వస్తుంది. ఆ రికార్డుకు సంబంధించి మీ కన్సర్న్డ్ మెథడ్ లెక్చరరు మీకు టాపిక్స్ ఇస్తాడు. ఆ టాపిక్స్ బేస్ చేసుకొని రికార్డు ఎఫెక్టివ్గా రాస్తే మీకు 80% మార్క్స్ కూడా వస్తాయి. మరి దీనికి ఉన్నటువంటి మార్కులు కూడా ఎంత? 100. 70 ఏమో థియరీ, 30 మార్కులేమో 30 మార్క్స్ ఇంటర్నల్. నెక్స్ట్ థర్డ్ పేపర్ మీకు ఆల్రెడీ తెలుసు, సెకండ్ సెమ్లో 3 పేపర్లు ఉంటాయి. థర్డ్ పేపర్కి వచ్చేసరికి నెక్స్ట్ సెకండ్ మెథడ్, రైట్. సెకండ్ మెథడ్ అంటే దీన్ని మనం ఏమంటాం? పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్. మీకు ఏ మెథడ్ ఉంటే ఆ మెథడ్, లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే ఫిజికల్ సైన్స్ కూడా కావచ్చు. అయితే ఇక్కడ కూడా సేమ్ 70-30 అంటే 70 మార్కులు థియరీ పేపర్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ 30 మార్కులు వచ్చేసరికి ఆ మెథడ్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు అంటే ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రికార్డ్ రాయాలి. దానికి సంబంధించి కూడా మీ కన్సర్న్డ్ మెథడ్ లెక్చరర్ ఏం చేస్తాడు, టాపిక్ ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోమని రికార్డ్ రూపంలో రాయాల్సి ఉంటుంది. ఆ రాసేటువంటి రికార్డులో మ్యాక్సిమం మంచి మంచి పిక్స్, ఇమేజెస్ పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ లెక్చరర్
నువ్వు రాసినటువంటి రికార్డుకు అట్రాక్ట్ అయ్యి 80% మార్క్స్ కూడా వేయాలి అని అనిపిస్తుంది. సో అది మీకు చాలా ఉపయోగకరం. నెక్స్ట్ ఈ 3 పేపర్ల తర్వాత నెక్స్ట్ మనకు సెమిస్టర్ 2కి వచ్చేసరికి మనకు 2 మెథడ్లకు సంబంధించినటువంటి మైక్రో టీచింగ్ రికార్డ్స్ రాయాలి. మెథడ్ 1కు సంబంధించి మెథడ్ 2కు సంబంధించినటువంటి మైక్రో టీచింగ్ రికార్డ్స్ రాయాలి. అంటే స్కూళ్ళకు టీచింగ్ ప్రాక్టీస్ వెళ్ళడానికంటే ముందు మనము మన కాలేజీలోనే మీ కన్సర్న్ లెక్చరరు ఏవైనా 2 స్కిల్స్ని సెలెక్ట్ చేసుకొని 6 నుంచి 10 నిమిషాల వరకు మీ చేత క్లాసులు చెప్పిస్తాడు. దానికి సంబంధించి ఏం రాయాల్సి వస్తుంది? మైక్రో టీచింగ్ మెథడ్ 1కు ఒక రికార్డు, మెథడ్ 2 ఒక రికార్డు, ఈ 2 రాయాల్సి ఉంటుంది. అయితే ఈ మైక్రో టీచింగ్కి సంబంధించినటువంటి మెథడ్ 1కు మెథడ్ 2కు రికార్డ్ రాయాలి, ఎట్లా రాయాలని తెలుసుకోవాలనుకున్నప్పుడు నేను ఆల్రెడీ యూట్యూబ్లోనే ఒక క్లాస్ పెట్టాను, హౌ టు అప్లై ఫ్లాండర్స్ సిస్టమ్ ఆఫ్ అనాలిసిస్ ఇన్ మైక్రో టీచింగ్. అంటే సూక్ష్మ బోధనలో ఫ్లాండర్స్ పరస్పర చర్యా విశ్లేషణ సిద్ధాంతాన్ని ఎలా అన్వయించవచ్చు అనే దాని మీద ఒక ఆల్రెడీ క్లాస్ ఉంది. ఆ క్లాస్ వింటే మీకు మైక్రో టీచింగ్ రికార్డ్ రాయడంలో చాలా ఉపయోగపడుతుంది. అది మెథడ్ 1 కావచ్చు, మెథడ్ 2 కావచ్చు. సో ఇక్కడ ఈ రెండుటికి కలిపి ఎన్ని మార్కులు ఉంటాయంటే మెథడ్ 1కు 50 మార్కులు, మెథడ్ 2కు 50 మార్కులు. అంటే మైక్రో టీచింగ్ మెథడ్ 1కు 50 మార్కులు, మైక్రో టీచింగ్ మెథడ్ 2కు 50 మార్కులు ఉంటాయి. ఈ 50 అంటే ఎన్ని అవుతున్నాయి మనకు? 100 మార్కులు, రైట్. దీని తర్వాత ఈ సెకండ్ సెమిస్టర్లోనే మళ్ళీ మనకు 1 మంత్ టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్లో ఓన్లీ అబ్జర్వేషన్ ఉంటుంది, సెకండ్ సెమ్కి వచ్చేసరికి 1 మంత్ టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. మీ అంటే డిఓ పర్మిషన్ తీసుకొని మీ కళాశాల ఉన్నటువంటి పరిధిలోనే దగ్గరగా ఉన్నటువంటి స్కూల్స్ని సెలెక్ట్ చేసి వాటికి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. పంపించడానికంటే ముందు మీ కన్సర్న్ మెథడ్ లెక్చరరు మెథడ్ 1కు సంబంధించి మెథడ్ 2కు సంబంధించి ఇయర్ ప్లాన్ ఎలా రాయాలి, పీరియడ్ ప్లాన్ యూనిట్ ప్లాన్ ఎలా రాయాలి, పీరియడ్ ప్లాన్ ఎలా రాయాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి మీ చేత ఒక 10 పీరియడ్ ప్లాన్ రాయించి మిమ్మల్ని స్కూల్కి పంపించడం అన్నది జరుగుతుంది. మరి మీరు ఈ 1 మంత్లో ఏం చేయాలి? 2 రికార్డ్స్ రాయాలి. టీచింగ్ ప్రాక్టీస్ పీరియడ్ ప్లాన్ రికార్డ్ ఫర్ మెథడ్ 1, టీచింగ్ ప్రాక్టీస్ పీరియడ్ ప్లాన్ రికార్డ్ మెథడ్ 2, ఈ 2 రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రెండుటికి సంబంధించి మనకు ఏముంటుంది అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఏముంటుంది? ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఏంటి ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే టీచింగ్ ప్రాక్టీస్ పీరియడ్ ప్లాన్ రికార్డులలో ఎన్ని పీరియడ్ ప్లాన్స్ రాయాలి? 10 పీరియడ్ ప్లాన్స్ రాయాలి మెథడ్ 1లో, మెథడ్ 2లో కూడా 10 రాయాలి. ఈ రాసి సబ్మిట్ చేసిన తర్వాత కాలేజీలోనే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్లో మైక్రో టీచింగ్ రికార్డ్స్ని కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మెథడ్ 1కు 25 మార్కులు యూనివర్సిటీ ఎగ్జామ్, అంటే బయట కాలేజ్ నుంచి ఒక లెక్చరర్ వచ్చి మీరు రాసినటువంటి రికార్డ్ని చూసి దాని మీద వైవా అడిగి 25 మార్కులు ఇస్తాడు. మళ్ళీ ఆ 25 మార్కులతో పాటు మీరు రికార్డ్ రాశారు కాబట్టి మేమేం చేస్తాం, ఇంటర్నల్గా ఒక లెక్చరర్గా కన్సర్న్ మెథడ్ లెక్చరర్గా 25 మార్కులు ఇస్తాం. అంటే మెథడ్ 1 టీచింగ్ ప్రాక్టీస్ రికార్డుకు మొత్తం ఎన్ని మార్కులు? 50 మార్కులు. అందులో 25 మార్కులు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది, 25 మార్కులు ఏమో ఇంటర్నల్ మార్క్స్, అంటే రికార్డ్ని బట్టి మేము ఇస్తాం. నెక్స్ట్ సేమ్ మెథడ్ 2కు సంబంధించి కూడా మీరు రాసినటువంటి టీచింగ్ ప్రాక్టీస్ పీరియడ్ ప్లాన్ రికార్డ్ ఏదైతే ఉందో దానికి కూడా 25 మార్కులు యూనివర్సిటీ ఎగ్జామ్, అంటే వేరే కాలేజ్ నుంచి ఎక్స్టర్నల్ వచ్చి వైవా అడుగుతాడు, రికార్డుని చూసి ఆ 25 మార్కులు వేయడం జరుగుతుంది. మిగతా 25 మార్కులు మీ కన్సర్న్డ్ మెథడ్ లెక్చరర్ ఏం చేస్తాడు, ఇంటర్నల్ మార్క్స్గా మీ రికార్డ్ని ఆధారంగా చేసుకొని ఇస్తాడు. అంటే ఇక్కడ మెథడ్ 1కు టీచింగ్ ప్రాక్టీస్ రికార్డుకి 50 మార్కులు, మెథడ్ 2కు టీచింగ్ ప్రాక్టీస్ రికార్డుకు 50 మార్కులు, మొత్తంగా 100. ఇది సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి కంప్లీట్ సిలబస్ స్ట్రక్చర్ అండ్ మార్కింగ్ సిస్టమ్. మరి ఇక్కడ మొత్తం మార్కులు ఎంత అది మనకు కావాలి. చూడండి, సోషాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్కు 100, పెడగాగి ఆఫ్ స్కూల్ సబ్జెక్టుకు 100, అలాగే ఇంకొక పెడగాగి ఆఫ్ స్కూల్ సబ్జెక్టుకు 100, మొత్తం 300 మార్కులు. ఈ 300 మార్కులలో ఒక్కొక్క పేపర్కు 100, మళ్ళీ ఆ 100
70 మార్కులేమో థియరీ, 30 మార్కులేమో రికార్డు. 300 అయినాయి. నెక్స్ట్ ఏంటి? మైక్రో టీచింగ్, రిఫ్లెక్టివ్ టీచింగ్ రికార్డ్ మెథడ్ 1 ఒకటి, మైక్రో టీచింగ్, రిఫ్లెక్టివ్ టీచింగ్ రికార్డ్ మెథడ్ 2. ఈ రెండుటి కలిపి 50, 50, 100 ఎన్ని అయినాయి? 400. నెక్స్ట్ మళ్ళా మీరు స్కూల్కు టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళిన తర్వాత 10 పీరియడ్ ప్లాన్లతో కూడుకున్న మెథడ్ 1కు ఒక టీచింగ్ ప్రాక్టీస్ పీరియడ్ ప్లాన్ రికార్డ్ రాస్తారు. మెథడ్ 2 కూడా టీచింగ్ ప్రాక్టీస్ పీరియడ్ ప్లాన్ రికార్డ్స్ రాస్తారు. మెథడ్ 1కు సంబంధించి 10 పీరియడ్ ప్లాన్లు, మెథడ్ 2కు సంబంధించినటువంటి 10 పీరియడ్ ప్లాన్లతో కూడుకున్నటువంటి రికార్డ్ రాస్తారు. దీనికి సంబంధించి ఒక్కొక్క మెథడ్కు 50 మార్కులు ఉంటాయి. మొత్తంగా 100 మార్కులు. అంటే మెథడ్ 1కి 50 మార్కులు, మెథడ్ 2కి 50 మార్కులు. మొత్తం ఎంత? 100. 400 ప్లస్ 100 మార్కులు ఎన్ని అయినాయి? 500. ఇది సెకండ్ సెమిస్టర్లో మనకు కంప్లీట్ సిలబస్ స్ట్రక్చరు, అంటే పేపర్లు ఎన్ని ఉన్నాయి, అలాగే మార్కింగ్ సిస్టమ్. ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.